హలో! హాయ్ అందరికీ. నేను స్వేచ్ఛ. నా గురించి నేను చెప్పాలంటారా? కథ ముందుకు వెళ్ళే కొద్దీ కథలో అందరూ నా గురించి చెప్తారులెండి. అసలు ఏం చెప్పకుండా మొదలుపెట్టడం కూడా సబబు కాదు. అందుకే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు చెప్పేస్తా. చాలా కొన్ని పదాలతో. నేను డిగ్రీ పూర్తి చేసి సంవత్సరం అవుతున్నా తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇంటి పనిలో అమ్మకి, చదువులో చెల్లికి సాయపడుతూ, బాధ్యతలో నాన్నకి బరువయ్యా అని బాధపడుతూ ఉంటా. నాలాంటి జీవితాలు మధ్యతరగతి కుటుంబాల్లో సహజం. ముఖ్యంగా నలుగురు ఉన్న కుటుంబంలో కేవలం తండ్రి సంపాదనపై మాత్రమే బ్రతికే కుటుంబాలలో నాలాంటి ఆడపిల్లలు ఇంకా సర్వసహజం. ఇప్పుడు టైం 8:30 కావస్తోంది. ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంది. హాల్ మొత్తం నిశ్శబ్దం అల్లుకొని ఉంటే కిటికీలోంచి వచ్చే ఆ ఉదయపు సన్నని సూర్యకిరణాల నిశ్శబ్దానికి చీకటి తోడవ్వకుండా ఆ రెండిటిని విడదీస్తున్నట్లు ఆ పాలరాతి బండలపై కిటికీ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంటే బయట నుంచి వచ్చే ఆ ఉదయపు చల్లని గాలి నా ఉదయాన్ని మనోహరంగా చేసింది. అలా హాల్లో నుంచి బయటకి వెళ్తూ గుమ్మం బయట అడుగుపెట్టిన నాకు అమ్మ నాన్న ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది. అమ్మ గుమ్మానికి కుడిపక్కగా ఉన్న మేడమట్లపై కూర్చొని ఉంటే నాన్న తన డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా వాళ్ళ సంభాషణ మొదలైంది. అమ్మేమో ఓయ్ అని వాళ్ళ భాషలో నాన్నని పిలుస్తుంటే నాన్న చొక్కాకి చివరగుండి పెట్టుకుంటూ టిఫిన్ పెట్టుకురా త్వరగా అన్నాడు. అమ్మ గుమ్మం దగ్గరే ఉన్న నన్ను చూసి నాన్నకి ఇడ్లీ పెట్టుకొనిరా అని ఆదేశించగా వెనక్కి వెళ్ళి కొంచెం ఎడమవైపుకి యూటర్న్ తీసుకుంటే ఒక వంటగదిలోకి ప్రవేశించిన నాకు స్టవ్ పైన ఇడ్లీ పాత్ర కనిపిస్తే ఒక టిఫిన్ ప్లేట్ అందుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇడ్లీ పాత్ర మూత తీస్తుంటే ఆ మూత వెనకాలే వస్తున్న ఆవిరిలో ఇడ్లీ వాసనని ఆస్వాదిస్తూ నాన్నకి వడ్డించేశా. అలా వేడివేడి ఇడ్లీ తీసి ప్లేట్లో పెడుతుంటే పక్కనే చట్నీ గిన్నె కనిపించింది. ఇదంతా చూస్తున్న నాకు బయట మాటలు వినిపించడం ఆగలేదు. అమ్మ నాన్నని ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలి, కొన్ని నిండుకున్నాయి అని మెల్లగా అడుగుతుంది. ఈ లోపల నేను టిఫిన్ ప్లేట్ తీసుకొని నాన్న చేతికి ఇస్తున్నా. నాన్న అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ప్లేట్ తీసుకుంటూ సరే 2 రూపాయలు ఇస్తా, 60 పైసలు నూనె, 40 పైసలు కందిపప్పు, 20 పైసలు తాలింపులు, 10 పైసలు కారం పసుపు ఉప్పు, 50 పైసలు పెట్టి మార్కెట్లో కూరగాయలు అన్నీ కొనుక్కొని చిల్లర మిగిలితే నాకు తెచ్చి ఇవ్వడం మర్చిపోకు అని అన్నారు. ఒక్క క్షణం ఆశ్చర్యం తర్వాత చటుక్కున నవ్వాను నేను. అమ్మ తనని నాన్న ఏడిపిస్తున్నాడు అని అర్థమయ్యి వస్తున్న ఆ చిలిపి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా ఇవి మీ చిన్నప్పటి రోజులు అనుకున్నావా ఏంటి, 2 రూపాయలు తీసుకెళ్తే అన్నీ వచ్చేయడానికి అని రివర్స్ డైలాగ్ వేసింది. ఆ డైలాగ్కి నాన్న నా వైపు చూస్తూ ఇద్దరు ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నాం. ఇంతలో ఒక 2 రోజులు ఎలాగోలా సర్దు ఆ తరువాత నేనే తీసుకొస్తా అని నాన్న అన్నారు. అలా మాటల్లో నాన్న తినడం పూర్తి చేసి చేయి కడిగి ప్లేట్ కింద పెట్టేసి డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఆయన వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేశారు. అప్పటి వరకు మా ప్రపంచంలా ఉండే ఇల్లు ఆ గేట్ ఓపెన్ చేయగానే ఇల్లంతా రోడ్లో కనిపిస్తూ రోడ్డు కూడా ఇంటి ప్రాంగణంలో ఒక భాగమేమో అన్నట్లు ఉంటుంది. గేట్ మూస్తే మా ప్రపంచం మాదే అన్నట్లు ఉంటుంది. అలా గేట్ తెరిచి ఆ పక్కగా ఉన్న నాన్న బండి తీసి బయట పెట్టి గేట్ క్లోజ్ చేసి బయలుదేరుతున్నారు. అలా మా అందరి రోజు మొదలైంది. అమ్మతో ముచ్చట్లు పెడుతూ ఏదో చెప్పాలనుకుని అమ్మా అని నేను చెప్పబోతుంటే మళ్ళీ గేట్ ఓపెన్ అయింది. చూస్తే నాన్న దా బావా దా అని కిషోర్ మామని ఇంట్లోపలికి తీసుకొస్తున్నారు. నాన్న బయలుదేరుతుంటే ఎదురైనట్టున్నారు. ఏదో విషయం మాట్లాడడానికి ఇంట్లో కూర్చొని మాట్లాడదామని నాన్న లోపలికి తీసుకువచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టే మా అమ్మ ఎదురుగా కూర్చొని
ఆ ఏంటి సంగతి బావా అని అడిగారు. కిషోర్ మామ నా వైపు చూస్తూ, మొన్న జరిగిన ఫంక్షన్లో అమ్మాయిని చూశారు, చూసి సంబంధం అడుగుతున్నారు బావా అన్నాడు. ఆ మాట విన్న నేను ఆశ్చర్యపడాలో ఆనందపడాలో నవ్వాలో ఏడ్వాలో తెలియని ఆలోచనలో భయంగా సన్నగా చేతులు వణకడం మొదలయ్యాయి. అమ్మా నాన్న ముఖంలో మాత్రం ఆశ్చర్యంతో కలిసిన ఆనందాన్ని బయటకు రానివ్వకుండా ఆపుతూ చిన్న నవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తరువాత నాన్న అమ్మ దగ్గర నుంచి చూపు నాపైకి తెచ్చారు. ఆ చూపుతో నాలో టెన్షన్ ఇంకా ఎక్కువైంది. అబ్బాయి పేరు ఆనంద్. ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. అబ్బాయికి ఒక అక్క చెల్లి ఉన్నారు. అక్కకి పెళ్ళైపోయింది. చెల్లెలు కూడా ఇంజనీరింగ్ చదువుకుంటుంది. తల్లి ఇంట్లోనే ఉంటుంది. తండ్రి ఆర్మీలో చేస్తూ రిటైర్ అయ్యాడు. విజయవాడలో సొంత ఇల్లుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. నాన్న అంతా విని, పెద్ద కుటుంబమే, మరి ఎంత కట్నం ఆశిస్తారో, వాళ్ళు అడిగినంత నేను ఇచ్చుకోలేకపోతే అని సందేహంగా అడిగాడు. వాళ్ళకి పిల్ల నచ్చింది, డబ్బుల దగ్గర తగ్గొచ్చేమో, ఒకసారి అమ్మాయి బయోడేటా కూడా పంపించి మాట్లాడితే మంచిది, మంచి సంబంధం వదులుకోని వాళ్ళం అవుతాం కదా అని అన్నాడు. అలా మాట్లాడి, సరే బావా ఓకే అంటే అబ్బాయి ఫోటో బయోడేటా పంపిస్తా, అమ్మాయితో మాట్లాడి సాయంత్రానికి ఏ విషయం చెప్పు అని బయలుదేరారు. మామయ్య వెళ్ళిపోయాక భయం మొత్తం దిగి ఒక నిట్టూర్పు విడిచి, నాన్న నాకు MBA చేయాలనుంది, స్కాలర్షిప్కి అప్లై చేశాను, మీకేం ఇబ్బంది ఉండదు, స్కాలర్షిప్ శాంక్షన్ అయితే చదువుకుంటా, లేకుంటే మీరు చెప్పినట్లే చేస్తా అని బ్రతిమలాడినట్లు అడిగా. మంచి సంబంధం కదమ్మా, ఇప్పుడు పోతే మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో రాదో, ఏం మాట్లాడుకు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని అమ్మ నన్ను వారించడం మొదలుపెట్టింది. నాన్న ముఖంలో ఒకలాంటి భావం, అది సంతోషమో బాధనో బాధ్యత వల్ల బరువో నేను అర్థం చేసుకోలేని పరిస్థితి. స్కాలర్షిప్ ఈలోపే శాంక్షన్ అయితే నీ కోరిక నేను కాదన్నమ్మా, ఇంకొంచెం కష్టపడి అయినా నీ చదువు నేను చూసుకుంటా, అదే పెళ్లి చూపులు అయ్యి నువ్వు వాళ్ళకి నచ్చావు అంటే మాత్రం నేనేం చేయలేను, ముందు పెళ్లి చేస్తా, ఆ తర్వాత మీ ఆయన్ని అడిగి మీ అత్తగారింట్లో ఉండి చదువుకో, నీకేం అభ్యంతరం లేదు అంటే అబ్బాయిని అడిగి చదువుకో, నా సపోర్ట్ నీకు ఉంటుంది అని అన్నాడు. ప్రశాంత్, స్వేచ్ఛ నాన్న చెప్తున్న కథ. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్, స్వేచ్ఛ నాన్నని. ఈ పాటికి నేను నా కుటుంబం గురించి మీకు ఒక చిన్న అవగాహన వచ్చే ఉంటుంది. నేను ఈ దేశంలో చాలా మందిలానే మధ్యతరగతి కుటుంబాన్ని బాధ్యత అనే పేరుతో కుటుంబం బరువుని మోస్తున్న ఒక సామాన్య తండ్రిని. నా భార్య జ్యోతి, పెద్ద కూతురు స్వేచ్ఛ, చిన్న కూతురు ఆనంది. ఇదే నా కుటుంబం. అమరావరంలో ఉంటున్నాం. ఇప్పటి రోజుల్లో ఇల్లు స్థలం కొనాలి కట్టాలి అంటే చేతిలో ఉద్యోగం మాత్రమే ఉంటే సరిపోదు, ఇంకేదో చేస్తుండాలి. ఇంత భవిష్య ఆలోచన నాకు లేకపోయినా నేను వయసులో ఉన్నప్పుడే పెళ్ళైన కొత్తలో రూపాయి జమ చేసి అవకాశంగా తక్కువలో వస్తే చేతికి అందిన దాన్ని వదులుకోకుండా కొని కట్టుకున్న ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇదే ఇప్పుడు నా ఆస్తి. దేవుడు 2 పిల్లల్ని ఇస్తాడని నాకు తెలియదు, కానీ ఆయనకు ముందే తెలుసు కదా, అందుకే నాతో ఈ ఇల్లు మాత్రమే కొనిపించి ఉంటాడు. పెద్దమ్మాయి స్వేచ్ఛ డిగ్రీ పూర్తి చేసి సంవత్సరం అవుతుంది. చిన్నమ్మాయి డిగ్రీ చదువుతుంది. స్వేచ్ఛ MBA చేయాలి అని అనుకుంటుందని ఇంతకు ముందే నాకు తెలిసింది. నేను ఒక మామూలు చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్న తండ్రిని. మనసులో పిల్లల కోరికలు నెరవేర్చలేకపోతున్నాను అన్న బాధ ఎంతలా ఉందో, సమయానికి వారికి బాధ్యతలు చక్కబెట్టాలి అన్న బాధ్యత కూడా నా పైన అంతే ఉంది. నా గురించి ఎంతలా అర్థం చేసుకుందో నా పెద్ద కూతురు. నీకు ఇబ్బంది లేకుండా నేను స్కాలర్షిప్ అప్లై చేసుకున్నా, వస్తేనే చదువుకుంటా, లేదంటే లేదు
అని తనంతట తానే చేసుకుంది. అది ఇంకా పెద్ద చదువు చదవడం నాకు ఇష్టమే. స్కాలర్షిప్ వస్తే తను చదువుకొని మంచి జాబ్లో సెటిల్ అవ్వడం కంటే నాకు ఇంకేం కావాలి? నాకు ఆతృతగానే ఉంది. నేను పెట్టిన కండిషన్కి దేవుడు నా కూతురు జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాడో. ఇంకో పక్కన స్వేచ్ఛ పెళ్ళి అయితే ఒక బాధ్యత తీరుతుంది. చిన్నదాని కోసం ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంటుంది. ఈలోపు మళ్ళీ కూడబెట్టుకోవచ్చు అన్న ఆలోచన. చూద్దాం ఎలా జరుగుతుందో.